హలో నమస్తే వెల్కమ్ టు దేవి పవిత్ర గోల్డ్ అండ్ డైమండ్స్ యూట్యూబ్ ఛానల్. ఇంట్లోనే కూర్చొని హ్యాపీగా షాప్ చేయడానికి మేమైతే మా యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ ముందుకు వచ్చేసాము. మా దగ్గర వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది. స్క్రీన్ పైన నెంబర్ డిస్ప్లే అవుతుంది, చూసేయండి. లేదు స్టోర్ కి వచ్చి షాప్ చేద్దాం అనుకుంటున్నారా? అయితే వీఆర్ లొకేటెడ్ అట్ విజయవాడ అండ్ హైదరాబాద్. 15 ఏళ్లకు పైగా అనుభవం ఉన్న దేవి పవిత్ర గోల్డ్ అండ్ డైమండ్స్ లో లెక్కలేనని యూనిక్ కలెక్షన్స్ ఉన్నాయి. అయితే ఈ రోజు మనము బ్యూటిఫుల్ గోల్డ్ అండ్ రిస్ట్ వాచ్ కలెక్షన్ చూసేద్దాం. సో ఇక్కడ మీరు చూసినట్టయితే బ్యూటిఫుల్ డిజైనర్ రిస్ట్ వాచ్ అని మనం దీన్ని అనొచ్చు, బికాస్ ద డిజైన్ ఇస్ సో బ్యూటిఫుల్ అండ్ చూసినప్పుడే ఓకే దిస్ ఇస్ అ డిజైనర్ పీస్, దిస్ ఇస్ అ యూనిక్ పీస్ అని అనిపిస్తుంది. సో లెట్స్ గో ఇన్ డీటెయిల్. మనం ఇక్కడ నుంచి చూసినట్టయితే మనకి ఒక పైప్ మోడల్లో హాలో పైప్స్ ఏవైతే ఉంటాయో ఆ పైప్స్ అన్ని ఒక దగ్గర పెడితే క్రిస్ క్రాస్ లో అంటే సేమ్ రోలో కాకుండా కొంచెం అటు ఇటుగా పెడితే ఎలా ఉంటుందో అంత బ్యూటిఫుల్ గా అండ్ ఎలిఫెంట్ ట్రంక్ కూడా అనొచ్చు, ఆ షేప్ లో కూడా కనిపిస్తుంది. బట్ ఇట్స్ నాట్ దాట్ షార్ప్. ఫస్ట్ పార్ట్ ది వన్ సైడ్ ఆఫ్ ద రిస్ట్ వాచ్ అండ్ దానికి అటాచ్డ్ గా ఒక బ్యూటిఫుల్ ఫ్లవర్ కనిపిస్తుంది మీకు ఇక్కడ. ద ఫ్లవర్ ఈజ్ విత్ ఫ్లాట్ కటింగ్ రూబీ. మీకు ఇక్కడ ఏదైతే కనిపిస్తుందో ఇది ఫ్లాట్ కటింగ్ రూబీ అన్నమాట. అండ్ దాని పైన మనకి బ్లూ సిగ్నిటీ స్టోన్స్ ఉన్నాయి అండ్ దీస్ ఆర్ ద లీవ్స్. మనకి ఇక్కడ కనిపిస్తున్న 3 కూడా లీవ్స్ అన్నమాట. మధ్యలో మనకి ఎనామల్ పెయింట్ తో ఉన్న ఒక బ్యూటిఫుల్ ఫ్లవర్ విచ్ ఇస్ ఇన్ ద కాంబినేషన్ ఆఫ్ వైట్ అండ్ బ్లూ. సో ఇక్కడ మనకి ఫ్లవర్ లో వైట్ అండ్ బ్లూ వచ్చింది కాబట్టి ఇక్కడ రెడ్ విత్ బ్లూ కాంబినేషన్ లో మనకి ఈ లీవ్స్ వచ్చాయి. అండ్ దట్ డిజైన్ ఈస్ ఫాలోడ్ విత్ తీగ అండ్ ఫ్లవర్స్. మీకు ఇక్కడ చూసినట్టయితే దీస్ ఆర్ లీవ్స్. ఇక్కడ గోల్డ్ బాల్స్ ఏవైతే కనిపిస్తున్నాయో ఇవి మనకి ఒక మొగ్గలాగా కనిపిస్తుంది. ఇవి ఒక బ్యూటిఫుల్ తీగ, ఆ తీగకి మీకు ఇక్కడ లీవ్స్ కనిపిస్తున్నాయి అండ్ ఇక్కడ మొగ్గ కూడా కనిపిస్తుంది. అంత బ్యూటిఫుల్ డిజైనింగ్ అన్నమాట. అండ్ దాని కింద మళ్ళీ ఇక్కడ మనకి ఏదైతే ఒక పెద్ద ఫ్లవర్ వచ్చిందో కొంచెం చిన్న సైజ్ లో అగైన్ విత్ డిఫరెంట్ డిజైన్. అంటే లీఫ్ ఈ డిజైన్ లో ఉండొచ్చు, ఈ డిజైన్ లో కూడా ఉండొచ్చు. ఇదే లీఫ్ కి మనకి బ్లూ సిగ్నిటీ స్టోన్స్ ఇలా ఇచ్చారు అండ్ ఇక్కడ లీఫ్ కి బ్లూ సిగ్నిటీ స్టోన్స్ ఈ విధంగా అంటే బార్డర్ ద అవుటర్ లైన్ ఆఫ్ ద లీఫ్ ఇచ్చారనమాట. అండ్ దీని మధ్యలో మనకు కనిపిస్తున్నవి రెడ్ సిగ్నిటీ స్టోన్స్, ఇక్కడ కనిపిస్తుంది బ్లూ సిగ్నిటీ స్టోన్స్ అండ్ ఇక్కడ మొత్తం స్టోన్స్ ఉన్నవి ఇవి నార్మల్ సిగ్నిటీ స్టోన్స్. మళ్ళీ ఇక్కడ కనిపిస్తుంది అగైన్ దే ఆర్ రెడ్ సిగ్నిటీ స్టోన్స్ అన్నమాట. అండ్ దాట్ ఇక్కడ మనకి ఏదైతే ఎలిఫెంట్ ట్రంక్ డిజైన్ లో మోడల్ లో ఏవైతే కనిపిస్తున్నాయో ఇక్కడ కింద మనం చూసినట్టయితే అగైన్ డిఫరెంట్ ఫార్మ్. మధ్యలో మనకి ఫ్లవర్ వచ్చింది, దాని సరౌండింగ్ లో ఒక సర్కిల్ వచ్చింది. అలా సైజెస్ అనేది చిన్నగా అవుతూ డిసెండింగ్ ఆర్డర్ లో కనిపిస్తున్నాయి మనకి. ఇక్కడ నుంచి పెద్ద సైజ్, దాని కింద నుంచి సైజ్ తగ్గుతూ ఉంది అండ్ అట్లా 2 లేయర్స్ లో ఉండి వాటిని జాయింట్ చేసి వాటి పైన మనకి గోల్డెన్ బాల్స్ వచ్చాయన్నమాట. ఆ గోల్డెన్ బాల్స్ కూడా డిసెండింగ్ ఆర్డర్ లో మనకు కనిపిస్తుంది. ఇది ఎంత బ్యూటిఫుల్ గా ఉందంటే దీన్ని బ్యాక్ డిజైన్ కూడా మనం చూడాలి. సో ఎంత ప్రాపర్ గా దీన్ని అల్లేసారు చూడండి. ఒకటి అంటే ఏవైతే సైజెస్ లో ఉన్నాయో అవన్నీ ఫస్ట్ 2 సైజెస్ అవన్నీ అటాచ్ చేసి మళ్ళీ ఇలా దీన్ని అటాచ్ చేస్తూ వెళ్ళిపోయారు. అండ్ దీనికి కూడా అదే ఒక బ్యూటిఫుల్ చైన్ వచ్చి ఆ చైన్ కి పైన మనకి ఈ డిజైన్ అనేది అటాచ్ చేసుకుంటూ వెళ్ళారు. ఎస్సి ఎంత బాగుంది చూడండి. పార్టీ వేర్ కి మీరు ఎక్కడైనా కిటీ పార్టీకి వెళ్తున్నారంటే దిస్ ఈస్ అ మస్ట్ హ్యావ్ ప్రోడక్ట్ ఐ వుడ్ సే. అంత బ్యూటిఫుల్ గా ఉంది. డైల్ లోపల మనకి కింద బేస్ ఏదైతే ఉందో ఆ బేస్ మొత్తం మదర్ ఆఫ్ పర్ల్ అన్నమాట. అండ్ ఆ మదర్ ఆఫ్ పర్ల్ ది షైన్ చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. రెయిన్బో షైన్ ఎలా అయితే ఉంటుందో ఇట్ ఈస్ ద సేమ్. సో ఇంత బ్యూటిఫుల్ పీస్ కి మనకి ఇక్కడ మాత్రం ఒక కార్నర్ కి హుక్ ఇచ్చారు, ఇంకొక కార్నర్ కి దే హ్యావ్ గివెన్ ది జంప్ రింగ్స్ అన్నమాట విచ్ ఆర్ అడ్జస్టబుల్. మన రిస్ట్ కి తగ్గట్టు అంటే కొందరికి లూజ్ గా వేసుకోవడం ఇష్టము, కొందరికి టైట్ గా వేసుకోవడం ఇష్టము, కొందరికి మీడియం. సో అకార్డింగ్ టు యువర్ రిస్ట్ సైజ్ యూ కెన్ జస్ట్ అడ్జస్ట్ దిస్. సో ఇంత బ్యూటిఫుల్ పీస్ మీరు మీ సొంతం చేసుకోవాలనుకుంటే గనక వీ హ్యావ్ టు నో ది గ్రాస్ అండ్ నెట్ వెయిట్ ఆఫ్ దిస్ బ్యూటిఫుల్ వాచ్. దీని గ్రాస్ వెయిట్ వచ్చేసి 46.060 grams, నెట్ వెయిట్ వచ్చేసి 28.950 grams. దిస్ ఇస్ అ 22 క్యారెట్ గోల్డ్ రిస్ట్ వాచ్. ఇంకా లేట్ చేయకుండా స్క్రీన్ షాట్ తీయండి, స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కి వాట్సాప్ చేయండి. లెట్స్ గో విత్ ద నెక్స్ట్ ప్రోడక్ట్. yes yet another beautiful wrist watch and it is a designer piece అని మనం మాట్లాడుకోవాలి. బికాస్ మనం ఇంతకు ముందు చూసిన పీస్ కూడా డిజైనర్ పీసే. అక్కడ మనము డిసెండింగ్ ఆర్డర్ లో చూసామన్నమాట అండ్ ఇక్కడ అంత డిఫరెన్స్ లేదు, బట్ ఇట్ ఈస్ ఇన్ డిసెండింగ్ ఆర్డర్ ఓన్లీ. అండ్ ద రిస్ట్ కి ఏదైతే బెల్ట్ ఉంటుందో ఆ బెల్ట్ మొత్తం మనకి గోల్డెన్ బాల్స్ లో వచ్చాయి అనమాట. సో ఇక్కడ 2 లేయర్స్ ఆఫ్ గోల్డెన్ బాల్స్ వచ్చాయి అండ్ చూస్తే ఇట్ ఈస్ నాట్ ఈజీ టు మౌల్డ్ ఆర్ ఈజీ టు బెండ్ అని అనొచ్చు, బట్ ఇట్ ఈస్ నాట్ లైక్ దాట్. చూడ్డానికి స్టిఫ్ గా ఉంది కానీ దిస్ ఈస్ ఈజీలీ బెండబుల్. అంటే మన రిస్ట్ కి తగ్గట్టు మనం దాన్ని
చూసుకోవచ్చు. అండ్ ఎస్ దీని డిజైనింగ్ మనం చూసుకుంటే కనుక ఇక్కడ 2 లేయర్స్ ఆఫ్ గోల్డెన్ బాల్స్ ఉన్నాయి, అటాచ్ చేసి ఉన్నాయి. దీని బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకు ఒక బ్యూటిఫుల్ చైన్ ఇచ్చారనమాట, ఓవర్లాక్ చైన్. దానిపైన ఇవి అటాచ్ చేసినట్టు కనిపిస్తుంది. దీని సైడ్ వ్యూ ఇలా అయింది చూడండి, ఒక చైన్ దానిపైన బాల్స్ అటాచ్ చేసినట్టు కనిపిస్తుంది. అండ్ ఇటు సైడ్ కూడా అంతే. ఇంత ముందు చూసిన డిజైన్ కి రిస్ట్ కి ఉన్న 2 బెల్ట్స్ డిఫరెంట్ డిజైన్ లో ఉండే, బట్ ఇక్కడ ఉన్న రిస్ట్ కి 2 సైడ్స్ ఆఫ్ బెల్ట్స్ ఆర్ సేమ్. అండ్ దీనికి అడ్జస్టబుల్ జంప్ రింగ్స్ ఉన్నాయి. దీనికి మనకి హుక్ వచ్చింది. సో మనకి రిస్ట్ బ్యాండ్ లో మనం ఏవైతే గోల్డెన్ బాల్స్ యూస్ చేసామో అవి మ్యాట్ ఫినిషింగ్ లో కనిపిస్తున్నాయి. మీకు సింపుల్ గా సెటిల్డ్ గా ఉండేటట్టు మనకి ఇక్కడ మ్యాట్ ఫినిషింగ్ లో ఈ రిస్ట్ బ్యాండ్ కి ఉన్న గోల్డెన్ బాల్స్ ఇచ్చారు. అండ్ లెట్స్ టాక్ అబౌట్ ద సెంటర్ ఆఫ్ దిస్ రిస్ట్ వాచ్. ఏదైతే మనకి ఈ వాచ్ ఉందో సెంటర్ పార్ట్ ఆఫ్ ది డైల్ ఎలా ఉందంటే దాని లోపల మనకి మదర్ ఆఫ్ పర్ల్ యూస్ చేశారనమాట. అండ్ దాని అవుటరే మనకి బ్యూటిఫుల్ డిజైన్ ఉంది. ఇక్కడ ఫ్లవర్ విత్ లీవ్స్ అండ్ ఫ్లవర్ విత్ పెటల్స్ అండ్ లీవ్స్ అనమాట. సో దీని బ్యాక్ సైడ్ మనం చూసుకున్నట్టయితే దిస్ ఇస్ సో సింపుల్. బ్యాక్ కి అంత ఎక్కువ డిజైన్ అనేది లేదు, బికాస్ ప్రీవియస్ దానికి మనం కొంచెం కవరింగ్ కానివ్వండి డిజైన్ బ్యాక్ సైడ్ నుంచి ఇంకా ఎలివేట్ అవ్వడం కనిపించింది. బట్ ఇక్కడ మాత్రం దిస్ ఇస్ సో సింపుల్. అండ్ ఫ్రంట్ లుక్ వచ్చేసి మనకి ఈ ఓవరాల్ రిస్ట్ వాచ్ లో మనకి గోల్డెన్ బాల్స్ విత్ మ్యాట్ ఫినిషింగ్ చూసాము. ఎనామల్ వర్క్ ఇక్కడ ఫ్లవర్స్ లో విచ్ ఆర్ అగైన్ విత్ ద మ్యాట్ ఫినిషింగ్ చూసాము. అంటే కొంచెం డల్ పాలిష్ లో కనిపించాయి. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ మనకి మదర్ ఆఫ్ పర్ల్ ఉంది. ఇదే మదర్ ఆఫ్ పర్ల్ మనకి డైల్ లో ఏదైతే బేస్ ఉందో ఆ డైల్ బేస్ మొత్తం కూడా మనకి మదర్ ఆఫ్ పర్ల్ ఉంది. అండ్ అక్కడక్కడ మనకి కాపర్ ఫినిషింగ్ అండ్ రోడియం ఫినిషింగ్ లో మనకి కనిపిస్తున్నది. మొత్తం ఫ్లవర్ షేప్ లో ఆల్టర్నేటివ్ గా కాపర్ ఫినిషింగ్ అండ్ రోడియం ఫినిషింగ్ లో కనిపిస్తుంది. ఆర్ యూ కెన్ కాల్ ఇట్ యాజ్ రోజ్ గోల్డ్ ఫినిషింగ్ లో అండ్ అట్లనే రోడియం ఫినిషింగ్ లో కూడా కనిపిస్తుంది. సో ఇక్కడ మనకి ఈ ఫ్లవర్ పెటల్స్ లో మొత్తం మంచి కాంబినేషన్, లైట్ పింక్ విత్ బ్లూ ఇస్ అ డిఫరెంట్ అండ్ అమేజింగ్ కాంబినేషన్ అని మనం మాట్లాడుకోవచ్చు. చాలా చాలా గర్లీ కలర్ ఇది. సో ఆ కలర్ కి మనకి ఇక్కడ మొత్తం ఎనామిల్ పెయింట్ యూస్ చేశారు మ్యాట్ ఫినిషింగ్ లో, అది కూడా. అండ్ అక్కడ మనకి ఒక బ్యూటిఫుల్ గోల్డెన్ బాల్ వచ్చింది. దానికి ఒక లీవ్స్, ఆ లీవ్స్ చూడండి అన్ని అంటే మనం ఇప్పటిదాకా చూసిన కొన్ని డిజైన్స్ లో కానివ్వండి, ఇప్పటి వరకు దేవి పవిత్ర గోల్డెన్ డైమండ్ లో ఏవైతే ప్రొడక్ట్స్ మనం చూపించామో అప్పుడు ఎక్కడైతే లీఫ్ వచ్చిందో ఐదర్ ద ఇన్నర్ పార్ట్ జస్ట్ స్టోన్స్ రావడము లేదా ద అవుటర్ పార్ట్ స్టోన్స్ రావడము. ఇంతకు ముందు ప్రీవియస్ వీడియోలో కూడా మనం అవుటర్ పార్ట్ ఆఫ్ ద స్టోన్స్ విచ్ వర్ ఇన్ బ్లూ సిగ్నిటీ స్టోన్స్ చూసాము. బట్ ఇక్కడ ఈ లీఫ్ అంతా కూడా స్టోన్స్ తోని ఫిల్ అయిపోయింది. అండ్ మళ్ళీ ఇక్కడ మనకి ఒక బ్యూటిఫుల్ మదర్ ఆఫ్ పర్ల్ కనిపిస్తుంది. దానిపైన మళ్ళీ మనకి గోల్డెన్ లో ఇక్కడ మనకి వైట్ సిగ్నిటీ స్టోన్స్ ఉన్నాయి, ఇక్కడ గోల్డెన్ సిగ్నిటీ స్టోన్స్. దానిపైన మళ్ళీ ఏదైతే పెటల్ కనిపిస్తుందో దట్స్ నాట్ అ లీఫ్, దట్స్ అ పెటల్ అగైన్. ఆ పెటల్ మనకి మ్యాట్ ఫినిషింగ్ లో కనిపిస్తుంది. మళ్ళీ ఇటు సైడ్ వి హ్యావ్ అనదర్ లీఫ్ అనమాట. సో ఈ ఇటు సైడ్ డిజైన్ గురించి మనం మాట్లాడుకుంటే ఇక్కడ సేమ్ సైజ్ ఆఫ్ ఫ్లవర్ అనుకోవచ్చు. దీస్ బోత్ ఆర్ సేమ్, బట్ ఈ డిజైన్ కొంచెం వేరీ ఉంది. ఇక్కడ పెద్ద డిజైన్ వచ్చింది, ఇక్కడ కొంచెం చిన్నగా వచ్చింది. ఇక్కడ మనకి ఇక్కడ ఒక లీఫ్ ఇచ్చారు. ఆ లీఫ్ ఇస్ టోటలీ ఫిల్డ్ విత్ ఆల్ వైట్ సిగ్నిటీ స్టోన్స్. అండ్ ఇక్కడ మనకి డ్రాప్ షేప్ లో 2 మదర్ ఆఫ్ పర్ల్స్ which are with golden signity stones. మళ్ళీ దానిపైన ఇంకొక పెటల్ ఉంది which is with a matte finishing. మళ్ళీ ఇక్కడ మీరు చూసినట్టయితే there is another petal which is filled with all signity stones. సో ఇంత బ్యూటిఫుల్ రిస్ట్ వాచ్ కనుక మీరు మీ సొంతం చేసుకోవాలనుకుంటే దీని గ్రాస్ వెయిట్ వచ్చేసి 46.510 grams, నెట్ వెయిట్ వచ్చేసి 29.075 grams. అండ్ దిస్ ఇస్ a 22 క్యారెట్ గోల్డ్ రిస్ట్ వాచ్. ఇంకా లేట్ చేయకుండా స్క్రీన్ షాట్ తీయండి, స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కి వాట్సాప్ చేయండి. లెట్స్ గో విత్ ద నెక్స్ట్ ప్రోడక్ట్. yet another beautiful wrist వాచ్ ఫీమేల్ కోసము. చాలా అంటే ఎన్ని డిజైన్స్ చూసినా సరే బేసికలీ ఫీమేల్ అంటేనే బ్యూటిఫుల్. సో అలాంటి బ్యూటిఫుల్ ఫీమేల్ కి బ్యూటిఫుల్ రిస్ట్ వాచెస్ ఇంకా బ్యూటిఫుల్ మోడల్స్ లో కూడా చేస్తారు. సో అలానే ఆ డిఫరెంట్ యూనిక్ డిజైన్స్ అనేవి మనకి దేవి పవిత్ర గోల్డెన్ డైమండ్స్ లోనే దొరుకుతాయి అనమాట. సో ఇంత బ్యూటిఫుల్ రిస్ట్ వాచ్ చూడండి. అగైన్ ఇది మనము జస్ట్ ఈ రిస్ట్ బెల్ట్ ఏదైతే ఉందో అది ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే సరిపోతుంది. బికాస్ మనకి ఫస్ట్ హాఫ్ లో రిస్ట్ బ్యాండ్ ఏదైతే డిజైన్ ఉందో సెకండ్ హాఫ్ కూడా అదే ఉంది. బికాస్ ఇంతకు ముందు చూసిన రిస్ట్ వాచెస్ లో మనకి ఒక సైడ్ రిస్ట్ బ్యాండ్ ఒక డిజైన్ లో ఉంటే ఇంకొక రిస్ట్ బ్యాండ్ అనేది వేరే డిజైన్ లో ఉంది. ఏదో స్లైట్ డిఫరెన్స్ అయినా కనిపించింది, బట్ హియర్ ఇట్ ఇస్ సేమ్ బోత్ ద సైడ్స్. సో లెట్స్ గో ఇన్ డీటెయిల్ ఆఫ్ ద డిజైన్. మనకి ఇక్కడ ఫస్ట్ మ్యాట్ ఫినిషింగ్ లో కనిపిస్తుంది. ఇదంతా కూడా ఏదైతే మనకి వాచ్ ఉందో ఆ వాచ్ మొత్తం కూడా మనకి మ్యాట్ ఫినిషింగ్ లో కనిపిస్తుంది. లెట్స్ గో ఇన్ డీటెయిల్. మనకి ఇక్కడ ఒక బ్యూటిఫుల్ ఓవల్ షేప్ లో ఉంది. ఆ ఓవల్ షేప్ లోపల ఇంకొక ఓవల్ షేప్ వచ్చింది. దాని మధ్యలో చిన్న
ఇందాక ఏదైతే గ్రీన్ కలర్ లో కనిపిస్తుందో దట్ ఈస్ ద ఫ్యాన్సీ కలర్ బీడ్. ఇది మనకి ఫ్యాన్సీ కలర్ బీడ్స్ అనమాట. దానిపైన మొత్తం మనకి సిగ్నిటీ స్టోన్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ కొంచెం చిన్న సైజ్ ఉంది, దీనికంటే కొంచెం పెద్ద సైజ్ లో ఇక్కడ అగైన్ మనకు ఒక ఓవల్ షేప్ వచ్చి ఇక్కడ మనకి డిఫరెంట్ ఫ్యాన్సీ కలర్ బీడ్ వచ్చింది. బట్ ఇక్కడ మాత్రం ఒక బ్యూటిఫుల్ ఫ్లవర్ విత్ 3 petals వచ్చింది, విచ్ ఈజ్ విత్ రెడ్ సిగ్నిటీ స్టోన్స్ అండ్ వైట్ సిగ్నిటీ స్టోన్స్. దాని తర్వాత ద డిజైన్ ఈస్ కంటిన్యూడ్. లైక్ ఇక్కడ మనకి ఫ్యాన్సీ కలర్ బీడ్స్ ఎలా అయితే వచ్చిందో ఇక్కడ కొంచెం పెద్ద సైజ్ లో మనకి ఆ ఫ్యాన్సీ కలర్ బీట్ కనిపిస్తుంది. దాని సరౌండింగ్స్ లో మొత్తం సిగ్నిటీ స్టోన్స్ అండ్ దానిపైన ఒక చిన్న అవుటర్ లేయర్ కనిపిస్తుంది. ఇక్కడ చాలా చిన్నగా ఉంది కాబట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేయలేదు. బట్ దెన్ యూ కెన్ సీ ఒక గోల్డ్ థ్రెడ్ ని ట్విస్ట్ చేస్తే ఏదైతే డిజైన్ ఉంటుందో ఆ డిజైన్ లో ఇక్కడ కనిపిస్తుంది. అండ్ మళ్ళీ మనకి అవుటర్ లేయర్ ప్లెయిన్ మ్యాట్ ఫినిషింగ్ లో ఉంది. దాని కింద మళ్ళీ ఒక బిగ్ సైజ్ లో మనకి 3 petals ఫ్లవర్ కనిపిస్తుంది, విచ్ ఈస్ ఫిల్డ్ విత్ రెడ్ సిగ్నిటీ స్టోన్స్ అండ్ వైట్ సిగ్నిటీ స్టోన్స్. దాని కింద అగైన్ మనం పై నుంచి కిందికి చూసుకుంటే హైట్ ఇంక్రీజ్ అవుతూ కనిపిస్తుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి చూసుకుంటే దాని సైజ్ కానివ్వండి, గోల్డ్ మనం ఏదైతే మాట్లాడుకున్నామో ఇప్పటిదాకా దాని సైజ్ ఇక్కడ నుంచి ఇక్కడికి పెరుగుకుంటూ వచ్చింది. మన రిస్ట్ వర్క్ వచ్చే వరకు అగైన్ దే హ్యావ్ గివెన్ అ డిఫరెంట్ డిజైన్ హియర్. ఒక ఫ్లవర్ విచ్ ఈస్ విత్ లీవ్స్ అనమాట. సో ఇక్కడ ఏదైతే ఫ్లవర్ కనిపిస్తుందో అది మనకి వైట్ అండ్ గ్రీన్ ఎనామిల్ పెయింట్ లో ఉంది. దానికి ఆ మొత్తం 5 petals ని కవర్ చేసేలాగా 3 leaves ఉన్నాయి. ఆ 3 leaves అనేది మనకి వన్ సైడ్ ఆఫ్ ద లీఫ్ ఈస్ టోటలీ ఫిల్డ్ విత్ ఆల్ సిగ్నిటీ స్టోన్స్. అండ్ దానిపైన మనకి బ్యూటిఫుల్ అంటే ఒక కలర్ గర్ల్స్ కలర్ అంటే పింక్ అంటాం మనము. సో అలాంటి ఒక పింక్ ఎనామిల్ పెయింట్ తోని ఇక్కడ మనకి ఫినిషింగ్ వచ్చింది, విచ్ ఈస్ గివింగ్ అ ఎలిగెంట్ లుక్ టు దిస్ డిజైన్. సో మనకి ఇక్కడ ఏదైతే డిజైన్ ఉందో అదే డిజైన్ కూడా ఇటు సైడ్ ఆఫ్ ద రిస్ట్ వాచ్ కూడా ఉంది, ద రిస్ట్ బెల్ట్. అండ్ దీని బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి దీని బ్యాక్ సైడ్ ఇలా కనిపిస్తుంది. ఈ డిజైన్ అంటే ఇవన్నీ ఇండివిజువల్ డిజైన్స్ విచ్ ఆర్ లాక్డ్ టుగెదర్ విత్ అ సింగిల్ హుక్. మీకు ఇక్కడ కనిపిస్తుంది ఒక సింగిల్ హోల్, అంటే ఒక జంప్ రింగ్ అనుకోండి. ఒక జంప్ రింగ్ తోని మనకి ఈ డిజైన్స్ అన్ని అటాచ్ చేశారు. సో దట్ ఈస్ ద రీజన్ ఇది మనకి చాలా ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది. డైల్ గురించి మనం మాట్లాడుకుంటే సింపుల్ స్క్వేర్ షేప్ లో కనిపిస్తుంది డైల్. అంటే ఇది ఇంత హెవీగా ఉంది ఈ డిజైన్ కాబట్టి ఆ డైల్ ఫామ్ మనకి ఏదైతే ఉందో అది చాలా 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 సింపుల్ గా ఇచ్చారు. సో మనము అంటే ఎనీథింగ్ మనం ఏది తీసుకున్నా సరే, ఒక రింగ్ కానివ్వండి, పెండెంట్ కానివ్వండి, చైన్ కానివ్వండి, ఒక పెండెంట్ హెవీగా ఉందంటే చైన్ చాలా సింపుల్ గా ఉంటుంది, చైన్ హెవీగా ఉంది అంటే పెండెంట్ సింపుల్ గా ఉంటుంది. సో అలానే దీని రిస్ట్ బెల్ట్ మొత్తం హెవీగా ఉంది కాబట్టి మన డైల్ చాలా సింపుల్ గా ఉంది, ఒక సింపుల్ స్క్వేర్ షేప్ లో కనిపిస్తుంది. అండ్ ఇఫ్ యూ వాంట్ టు నో ది గ్రాస్ అండ్ ద నెట్ వెయిట్, ద గ్రాస్ వెయిట్ is 45.220, the net weight is 28.355 grams. This is a 22 karat gold wrist watch. ఇంకా లేట్ చేయకుండా స్క్రీన్ షాట్ తీయండి, స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కి వాట్సాప్ చేయండి. లెట్స్ గో విత్ ద నెక్స్ట్ ప్రోడక్ట్. సో ఈ వాచ్ గురించి మనం మాట్లాడుకుంటే ఒకప్పుడు లైక్ కొంచెం బ్యాక్ వెళ్ళిపోతే మనకి వాచ్ అంటే జస్ట్ ఇదే మోడల్లో కనిపించేది. మనం పెద్దవాళ్ళకి చూసినట్టయితే, మదర్స్ కి చూసినట్టయితే, లేదంటే మనకంటే పెద్దవాళ్ళు ఎవరికి చూసినా సరే బేసిక్ రిస్ట్ వాచ్ అనగానే మనకి ఇదే హుక్ ఉంటుండే అండ్ ఇదే ఫామ్ లో ఉంటుండే. ఇక్కడ కూడా ఇదే ఫామ్ లో ఉంటుండే బికాస్ ఐ హావ్ సీన్ సచ్ వాచెస్ టు మెనీ పీపుల్. ఎలా అంటే మనకి ఇప్పుడు ఇది రిస్ట్ అంటే ఇక్కడ డైల్ వస్తుంది, ఇక్కడ ఇలా బ్యాండ్ లాగా వచ్చి దాని కింద ఇది ఉంటుంది. సో దిస్ ఇస్ అన్ ఓల్డ్ మోడల్ బట్ దీస్ ఆల్ ఆర్ గోల్డ్ రిస్ట్ వాచెస్ అనమాట. సో మనం దీని డీటెయిలింగ్ గా చూసుకుంటే యాజ్ ఐ సెడ్ ఇక్కడ మొత్తం మనకి గోల్డ్ ఫినిషింగ్ లో వచ్చింది. అండ్ దీని హుక్ గురించి తర్వాత మాట్లాడదాము బికాస్ దిస్ ఈస్ అగైన్ అ డిఫరెంట్ స్టైల్ ఆఫ్ హుక్ విచ్ ఈస్ జనరలీ యూస్డ్ ఫర్ రిస్ట్ వాచెస్. అంటే గోల్డ్ రిస్ట్ వాచ్ అనే కాకుండా నార్మల్ రిస్ట్ వాచ్ కి మనం ఇలాంటి హుక్ యూస్ చేస్తుంటాము. సో ఇక్కడ మొత్తం గోల్డ్ వచ్చింది, దాని మధ్యలో ఏదైతే ఉందో అది మొత్తం మ్యాట్ ఫినిషింగ్ లో కనిపిస్తుంది. దాని తర్వాత మనకు ఒక బార్ వచ్చింది, గోల్డెన్ బార్ విచ్ ఈస్ టోటలీ ఫిల్డ్ విత్ సిగ్నిటీ స్టోన్స్. అండ్ దాని కింద ఈ డిజైన్ కి సింపుల్ గా అంటే ఇక్కడ మనం మళ్ళీ గోల్డ్ యూజ్ చేస్తే అంత ఎలివేట్ అవ్వదు కాబట్టి ఒక సింగిల్ గోల్డ్ రింగ్ మోడల్లో అంటే ఓవల్ షేప్ లో మనకి ఇక్కడ ఇచ్చి దానికి హుక్స్ అటాచ్ చేశారు వేర్ ద డైల్ ఈజ్ అటాచ్డ్. ఇక్కడ ఒక చిన్న ఓవల్ షేప్ లో ఫినిషింగ్ ఇచ్చి దానికి డైల్ కి అటాచ్ చేశారనమాట. ద డైల్ గురించి మనం మాట్లాడుకుంటే లోపల మీకు కనిపిస్తుంది మదర్ ఆఫ్ పర్ల్. అండ్ దాని లోపల కూడా దిస్ ఇస్ టోటలీ అ రెప్లికా ఆఫ్ ది ఓల్డ్ స్టైల్ రిస్ట్ వాచ్ ఐ షుడ్ సే, బట్ విచ్ ఈస్ ఇన్ గోల్డ్. దీస్ ఆల్ ఆర్ గోల్డ్ రిస్ట్ వాచెస్. సో దీని అవుటర్ లేయర్ మొత్తం కూడా మనకి సిగ్నిటీ స్టోన్స్ ఉన్నాయి. దాని ఇన్నర్ లేయర్ ఎక్కడైతే మనకి డైల్ ఉంటుందో మనకి 1 to 12 ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మనకి సిగ్నిటీ స్టోన్స్ తో కనిపిస్తున్నాయి ఇక్కడ. అండ్ దాని లోపల అయితే బేస్ కనిపిస్తుందో అది దట్ ఈస్ అ మదర్ ఆఫ్ పర్ల్. సో మనకి ఇక్కడ ఎట్లా అయితే రిస్ట్
బ్యాండ్ ఏదైతే డిజైన్ లో ఉందో అదే డిజైన్ ఇక్కడ కూడా సేమ్ ఉంది. అండ్ ఐ హ్యావ్ టు టాక్ అబౌట్ ది హుక్ ఆఫ్ దిస్ ఈస్ ద ఓల్డ్ మోడల్ హుక్ వేర్ మనం ఇలా పెట్టి అంటే ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు, అంత బ్యూటిఫుల్ డిజైన్ ఇది. రిస్ట్ వాచ్ అనగానే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది ఇవే ఉంటుండే, బట్ అదే ఒక మోడల్ మనకి గోల్డ్ లో కనిపిస్తుంది అనమాట. సో దీన్ని మనం అడ్జస్ట్ చేసుకోవడము అనేది ఏది ఉండదు. సో ఇది ఎలా అయితే అంటే దీన్ని అడ్జస్ట్ చేయాలి అంటే వాట్ వీ యూస్ టు డూ, ఇవి కొన్ని తీసేసి దాన్ని అడ్జస్ట్ చేస్తుండే, లేదా వీ వుడ్ హ్యావ్ యాడ్ a few more అన్నమాట. బట్ దీస్ థింగ్స్ ఆర్ అవి బై డిఫాల్ట్ అడ్జస్ట్మెంట్ అవసరం లేకుండానే ఉంటాయి ఇవి. దిస్ ఈస్ హౌ ఇట్ లుక్స్, రెట్రో మోడల్ స్టైల్ అన్నమాట. బట్ అంటే మదర్ ఆఫ్ పర్ల్ మనకి డైల్ లో పెట్టడము ఇస్ ద డిఫరెంట్ థింగ్, అండ్ సిగ్నిటీ స్టోన్స్ మొత్తం వాడడం ఇస్ ద డిఫరెంట్ థింగ్, అండ్ మేజర్లీ ఇది గోల్డ్ లో ఉండడం ఈస్ ద మోస్ట్ డిఫరెంట్ థింగ్ అన్నమాట. అండ్ ఇంత బ్యూటిఫుల్ రిస్ట్ వాచ్ మీరు యూజ్ చేయాలనుకుంటున్నారా, లేకుంటే ఇది మీ సొంతం చేసుకోవాలనుకుంటే, ఇంకా కొందరు ఉంటారు హూ లవ్ టు గ్యాదర్ ఆల్ ది రెట్రో థింగ్స్ అన్నమాట. సో అలాంటి వాళ్ళకి దిస్ ఇస్ ద పర్ఫెక్ట్ యాప్ట్ ఐ షుడ్ సే. దీని గ్రాస్ అండ్ నెట్ వెయిట్ వచ్చేసి గ్రాస్ వెయిట్ 37.400 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 21.696 గ్రామ్స్. ఈ రిస్ట్ వాచ్ ఏదైతే ఉందో అది 22 క్యారెట్ గోల్డ్ రిస్ట్ వాచ్. ఇంకా లేట్ చేయకుండా స్క్రీన్ షాట్ తీసుకోండి, స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కి వాట్సాప్ చేయండి. లెట్స్ గో విత్ ద నెక్స్ట్ వన్. ఇంకొక బ్యూటిఫుల్ డిజైనర్ వాచ్ మీ ముందుకు తీసుకొచ్చేసాను. అంటే చాలా మంది ట్రెడిషనల్ లుక్ లో కాకుండా నాకు ఏదైనా రోజ్ గోల్డ్ లో ఏదైనా రిస్ట్ వాచ్ ఉంటే బాగుండు అని అనుకున్న వాళ్ళకి దిస్ ఇస్ అ పర్ఫెక్ట్ రిస్ట్ వాచ్ ఐ వుడ్ సే. ఎందుకంటే దీని డిజైనింగ్ గురించి మాట్లాడుకున్నా, దీని ఫినిషింగ్ గురించి మాట్లాడుకున్నా, దీని డయల్ గురించి మాట్లాడుకున్నా సరే చాలా 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 బ్యూటిఫుల్ గా ఉంది. సో లెట్స్ గో ఇన్ డీటెయిల్ ఆఫ్ దిస్ రిస్ట్ వాచ్. మనకి వన్ సైడ్ ఆఫ్ ద రిస్ట్ బెల్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ బ్యాండ్ వచ్చింది. ఆ బ్యాండ్ కి టూ సైడ్స్ మనకి రోడియం ఫినిష్ తోటి వీ హ్యావ్ సిగ్నిటీ స్టోన్స్ అనమాట. ఇటు సైడ్ కానివ్వండి యూ కెన్ సీ రోడియం ఫినిషింగ్ లో, అంటే ద వైట్ గోల్డ్ ఫినిషింగ్ లో మీకు ఇక్కడ సిగ్నిటీ స్టోన్స్ కనిపిస్తున్నాయి. అండ్ ఇది మొత్తం రోజ్ గోల్డ్ లో ఉంది ఈ బ్యాండ్ మొత్తం. అండ్ అక్కడక్కడ మనకి డిసెండింగ్ ఆర్డర్ లో సౌత్ సీ పర్ల్స్ కనిపిస్తున్నాయి. అండ్ ఈ బ్యాండ్ కి, ఈ రిస్ట్ బ్యాండ్ ఏదైతే ఉందో దానికి మనకి జంప్ రింగ్స్ అటాచ్ చేస్తున్నాయి విచ్ ఆర్ అడ్జస్టబుల్. మనకి రిస్ట్ కి తగ్గట్టు మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. దట్ ఈస్ వన్ సైడ్ ఆఫ్ ద రిస్ట్ బెల్ట్. అండ్ డైల్ గురించి మనం మాట్లాడుకుంటే కొంచెం పెద్ద సైజ్ లో రిస్ట్ బెల్ట్ ఏదైతే ఉందో అది కొంచెం చిన్న సైజ్ లో ఉంది. దానికి మనకి డైల్ అనేది కొంచెం పెద్దగా ఇన్ సర్కిల్ ఇన్ రౌండ్ షేప్ లో ఉంది మనకి. అండ్ దాని లోపల కూడా మనకి మొత్తం రోజ్ గోల్డ్ లో చిన్న చిన్న డాట్స్ ఉన్నాయి వేర్ వి సీ ది డైల్స్ అనమాట. 1 to 12 ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా రోజ్ గోల్డ్ పాలిష్ లో ఇచ్చారు. అండ్ లోపల మొత్తం ఫినిషింగ్ కూడా రోజ్ గోల్డ్ లో ఉంది. అండ్ బేస్ వచ్చేసి బ్యూటిఫుల్ బటర్ఫ్లై విచ్ ఇస్ ఇన్ రెడిష్ పింక్ కలర్ లో బ్యూటిఫుల్ బటర్ఫ్లై ఉంది. అండ్ దీన్ని మనం కొంచెం మూవ్ చేస్తే మనకు కొంచెం రెయిన్బో కలర్స్ ఉంటాయో ఆ కలర్ లో కనిపిస్తుంది. ఇఫ్ యూ మూవ్ ఈ డైల్ మనం మూవ్ చేస్తే మనకి కనిపిస్తుంది. అండ్ ది అదర్ సైడ్ ఆఫ్ ద రిస్ట్ బెల్ట్, వావ్, జస్ట్ లుక్ ఎట్ దిస్ డిజైన్. మీకు ఇందులో వైట్ సిగ్నిటీ స్టోన్స్ కనిపిస్తున్నాయి, బ్లాక్ సిగ్నిటీ స్టోన్స్ కనిపిస్తున్నాయి, అండ్ బంచ్ ఆఫ్ స్టోన్స్ టుగెదర్. మనకి సైజ్ లో కూడా ఇక్కడ నుంచి పెద్ద సైజ్, దాని తర్వాత చిన్న చిన్న సైజెస్ లో ఉంది. దీని డీటెయిలింగ్ గా చూసుకుంటే మనకి ఇక్కడ ఫస్ట్ ఏదైతే ఓవల్ షేప్ లో కనిపిస్తుందో, ఒక ఎగ్ షేప్ లో ఏదైతే కనిపిస్తుందో దట్ ఈస్ టోటల్లీ ఫిల్డ్ విత్ సిగ్నిటీ స్టోన్స్. దాని తర్వాత సింపుల్ గా గోల్డ్, చిన్న సైజ్ లో గోల్డ్, రోజ్ గోల్డ్ అనేది మనకి అదే ఓవల్ షేప్ లో కనిపిస్తుంది. దానికి అటాచ్డ్ గా ఇంకొక చిన్న సైజ్ లో మనకి ఇక్కడ సిగ్నిటీ స్టోన్స్ ఉన్నాయి, వైట్ సిగ్నిటీ స్టోన్స్. దాని కింద మీరు ఇక్కడ చూసినట్టయితే బ్లాక్ సిగ్నిటీ స్టోన్స్ కనిపిస్తున్నాయి. మళ్ళీ దాని తర్వాత ప్లెయిన్ ఇక్కడ మనకి రోజ్ గోల్డ్ మొత్తం ఫిల్ అయిపోయి ఉంది కదా, బట్ ఇక్కడ జస్ట్ అవుటర్ లేయర్ ఆఫ్ ద రోజ్ గోల్డ్. అంటే ఆల్టర్నేటివ్ గా డిజైన్ ని కొంచెం చేంజ్ చేసి ఇక్కడ ఒక మోడల్ లో కనిపిస్తుంది, ఇక్కడ ఒక మోడల్, ఇక్కడ ఒక మోడల్. సో అట్లా డిఫరెంట్ డిజైన్స్ లో డిఫరెంట్ సైజెస్ లో ఇక్కడ మనకి డిజైన్ ఇచ్చారు. వేర్ మనకి సిగ్నిటీ స్టోన్స్ అనేది 3 ప్లేసెస్ లో యూజ్ చేశారు, రోజ్ గోల్డ్ అనేది 2 ప్లేసెస్ లో యూజ్ చేశారు. అండ్ హాలోలో ఏదైతే మనకి ఈ రోజ్ గోల్డ్ కనిపిస్తుందో అది 3 ప్లేసెస్ లో యూజ్ చేశారు. బ్లాక్ సిగ్నిటీ స్టోన్స్ అనేది 2 ప్లేసెస్ లో యూజ్ చేశారు. అంటే డిజైన్, ఈ వాచ్ రిస్ట్ బెల్ట్ ఏదైతే ఉందో దాని డిజైనింగ్ కూడా కొంచెం డిఫరెంట్ గా, కొంచెం క్రిస్ క్రాస్ గా కూడా యూజ్ చేశారు. ఇది మొత్తం ఒకటే షేప్ లో లేదు. అండ్ వెన్ యూ జస్ట్ పుట్ ఇట్ ఆన్ యువర్ రిస్ట్, దిస్ ఈస్ హౌ ఇట్ లుక్స్. ఇజంట్ ఇట్ సో బ్యూటిఫుల్? సో ఇంత బ్యూటిఫుల్ రిస్ట్ వాచ్ మీరు మీ సొంతం చేసుకోవాలనుకుంటే కనుక లేట్ చేయకుండా దీని గ్రాస్ అండ్ నెట్ వెయిట్ తెలుసుకోండి. దీని గ్రాస్ వెయిట్ వచ్చేసి 33.250, దీని నెట్ వెయిట్ వచ్చేసి 14.501 గ్రామ్స్. అండ్ ఇది రోజ్ గోల్డ్ లో ఉంది కాబట్టి దిస్ ఈస్ అన్ 18 క్యారెట్ గోల్డ్ వాచ్. సో ఇంకా లేట్ చేయకుండా
స్క్రీన్ షాట్ తీయండి, స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కి వాట్సాప్ చేయండి. లెట్స్ గో విత్ ద నెక్స్ట్ పార్ట్. ఇంకొక బ్యూటిఫుల్ రిస్ట్ వాచ్ అన్నమాట, ఫర్ ఫీమేల్, ఫర్ ఉమెన్. వాళ్ళ చేతికి జనరలీ గర్ల్స్ రోజ్ గోల్డ్ చూడగానే ఎస్ దిస్ ఇస్ అస్, బికాస్ రోజ్ గోల్డ్ అనేది మనకి పింక్ ఫినిషింగ్ లో ఉంటుంది కాబట్టి అలాంటి రోజ్ గోల్డ్ ఆర్నమెంట్స్ ఎలాంటిదైనా రింగ్ కానివ్వండి, బ్రేస్లెట్ కానివ్వండి, చైన్ కానివ్వండి, వాచ్ కానివ్వండి, ఏదైనా ఇష్టపడతారు యూజ్ చేయడానికి. సో అంతే బ్యూటిఫుల్ అండ్ సింపుల్ అండ్ ఎలిగెంట్ రిస్ట్ వాచ్ మీ ముందుకు తీసుకొచ్చేసాను. ఎవరైతే వాచ్ కూడా బ్యాంగిల్ లాగా కావాలని అనుకుంటారో వాళ్ళకి దిస్ ఇస్ ద పర్ఫెక్ట్ వన్. అండ్ దీని డీటెయిలింగ్ గురించి మాట్లాడుకుంటే మనకి వన్ సైడ్ ఆఫ్ ద రిస్ట్ అంటే టూ సైడ్స్ రిస్ట్ బ్యాండ్స్ ఏవైతే ఉన్నాయో అవి రెండు కూడా సేమ్ డిజైన్ లో కనిపిస్తున్నాయి. బట్ వన్ సైడ్ మనకి జంప్ రింగ్స్ వచ్చాయి, వన్ సైడ్ మనకి హుక్ వచ్చింది. సో దీని డీటెయిలింగ్ మనం చూసుకుంటే గనక మనకి ఇక్కడ ఒక డిసెండింగ్ ఆర్డర్ లో కనిపిస్తుంది డిజైన్ మొత్తం. దాని లోపల అంటే ఒక గోల్డ్ ప్లేట్ ని మనము సింగిల్ ట్విస్ట్ చేస్తే ఏదైతే ఇన్ఫినిటీ డిజైన్ లో వస్తుందో ఆ ఇన్ఫినిటీ డిజైన్ లో ద ఇన్నర్ పార్ట్ ఆఫ్ దీస్ టూ బార్స్ లైన్స్ ఏవైతే ఉన్నాయో ఆ టూ లైన్స్ మొత్తం కూడా మధ్యలో మొత్తం కూడా మనకి ఆ ఇన్ఫినిటీ డిజైన్ లో ఇక్కడ అంతా కనిపిస్తుంది విత్ డిసెండింగ్ ఆర్డర్. అండ్ ఇక్కడ మొత్తం మనకి యూజ్ చేసింది మొత్తం సిగ్నిటీ స్టోన్స్ అనమాట. సో ఇలాంటి ఒక బ్యూటిఫుల్ దానికి మనకి ఇక్కడ కింద జంప్ రింగ్స్ ఇచ్చారు విచ్ ఆర్ వేర్ వీ కెన్ అడ్జస్ట్, దీన్ని ప్రాపర్ గా అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో దీని డైల్ లోపల కూడా మొత్తం రోజ్ గోల్డ్ ఫినిషింగ్ లో ఉంది. అండ్ నీడిల్స్ కూడా మనం ఇక్కడ చూస్తే అవి కూడా రోజ్ గోల్డ్ లో ఉన్నాయి. సో ఇది ఇట్ ఈస్ అ పర్ఫెక్ట్ వన్. ఎవరైతే పార్టీ వేర్ కి కానివ్వండి లేదా మన వార్డ్రోబ్ లో ఒక బ్యూటిఫుల్ గోల్డ్ వాచ్ ఉండాలి అని చాలా మంది అమ్మాయిలు అనుకుంటారు. సో అలాంటి వాళ్ళకి దిస్ రోజ్ గోల్డ్ రిస్ట్ వాచ్ ఈజ్ ద పర్ఫెక్ట్ వన్ ఐ వుడ్ సే. ఈ రిస్ట్ బెల్ట్ మనకి బ్యాంగిల్ షేప్ లో ఉన్నా సరే దీనికి బ్యాక్ సైడ్ మాత్రం మనకి అడ్జస్ట్ చేసుకోవడానికి ద కార్నర్స్ అడ్జస్ట్ చేసుకోవడానికి చైనే వచ్చింది. సో ఇక్కడ మనకి హుక్ ఇచ్చారనమాట. మొత్తం వాచ్ వచ్చేసి మనకి 18 క్యారెట్ గోల్డ్, బట్ హుక్ వచ్చేసి 916 వచ్చింది. లేదు నాకు ఇది వద్దు లాబ్స్టర్ హుక్ లో కావాలంటే కూడా దట్ కస్టమైజేషన్ ఈజ్ ఆల్సో పాసిబుల్. అండ్ అడ్జస్ట్ చేసుకోవడానికి మాత్రం మనకి ఇక్కడ చాలా జంప్ రింగ్స్ ఇచ్చారు. సో దీని బ్యాక్ సైడ్ చూస్తే కనుక మనకి ఇది ప్రాంగ్ సెట్టింగ్ లో కనిపిస్తుంది. ఈ రిస్ట్ ఎక్కడైతే స్టోన్స్ యూజ్ చేస్తారో ఓన్లీ దాట్ పార్ట్ మనకి దీన్ని ప్రాంగ్ సెట్టింగ్ అని అంటారు. సో ఇంత బ్యూటిఫుల్ రోజ్ గోల్డ్ రిస్ట్ వాచ్ మీరు మీ సొంతం చేసుకోవాలనుకుంటే కనుక తెలిసింది కదా దీని గ్రాస్ అండ్ నెట్ వెయిట్ మీరు తెలుసుకోవాల్సింది. సో దీని గ్రాస్ వెయిట్ వచ్చేసి 26.790 grams, నెట్ వెయిట్ వచ్చేసి 13.094 grams. సో యాజ్ దిస్ ఇస్ రోజ్ గోల్డ్ రిస్ట్ వాచ్ ఇది 18 క్యారెట్ గోల్డ్ లో ఉంటుంది. సో ఇంకా లేట్ చేయకుండా స్క్రీన్ షాట్ తీయండి, స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కి వాట్సాప్ చేయండి. లెట్స్ గో విత్ ద నెక్స్ట్ వన్. యet another beautiful designer matte finishing wrist watch మీ అందరి ముందుకు నేను తీసుకొచ్చేసాను విచ్ ఈస్ టోటలీ విత్ ఎనామెల్ పెయింట్ అనమాట. దీంట్లో మనం చూసుకుంటే మనకు ఒక 3 crystal stones కూడా ఉన్నాయి. లెట్స్ గో ఇన్ డీటెయిల్. దిస్ ఈస్ హౌ ద వాచ్ ఈజ్. దీని డిజైన్ గురించి మనం మాట్లాడుకుందాము. ఇక్కడ ఒక బ్యూటిఫుల్ ఫ్లవర్ వచ్చింది. ఫ్లవర్ ఇస్ టోటల్లీ ఫిల్డ్ విత్ ఎనామెల్ వర్క్ ఇక్కడ మీరు చూసినట్టయితే. అండ్ మధ్యలో మనకి క్రిస్టల్ స్టోన్ వచ్చింది క్రీమ్ కలర్ లో. దాని సరౌండింగ్ లో మొత్తం కూడా మనకి పర్పుల్ లైట్ లావెండర్ కలర్ అని అనొచ్చు. లైట్ లావెండర్ లో వీ హ్యావ్ సిగ్నిటీ స్టోన్స్. అండ్ ఇక్కడ మొత్తం మీకు పెటల్స్ కనిపిస్తున్నాయి. ద బ్యాక్ సైడ్ ఆఫ్ ద పెటల్ ఈజ్ విత్ ఎనామెల్ పెయింట్ అండ్ ఫ్రంట్ సైడ్ వచ్చేసి మనకి మ్యాట్ ఫినిషింగ్ లో కనిపిస్తుంది. పెటల్స్ ఫోల్డ్ ఉన్నాయి కాబట్టి ఐఎమ్ జస్ట్ ఎక్స్ప్లెయినింగ్ లైక్ దాట్. ఇక్కడ మనకి హాఫ్ లో ఎనామిల్ వర్క్ ఉంది, ఇంకొక హాఫ్ లో మ్యాట్ ఫినిషింగ్ లో మనకి పెటల్స్ కనిపిస్తున్నాయి. సో దిస్ ఇస్ ద సెంటర్ ఆఫ్ ద ఫ్లవర్, దీస్ ఆర్ ద పెటల్స్. సో అవే పెటల్స్ తీగ లాగా ఇక్కడి నుంచి ఇక్కడికి అటాచ్ అయ్యాయన్నమాట. హాఫ్ ఆఫ్ ద వాచ్ డైల్ అనేది మనకి అదే డిజైన్ కంటిన్యూ అయింది. అండ్ రిస్ట్ బెల్ట్ గురించి మాట్లాడుకుంటే వావ్, ఇది మళ్ళీ ఇంకొక బ్యాంగిల్ మోడల్ లో కనిపిస్తుంది. అండ్ ఈ రిస్ట్ బెల్ట్ కూడా ప్లెయిన్ గా ఇవ్వకుండా ఇక్కడ ఒక క్రిస్టల్ స్టోన్ ఇచ్చి దాని సరౌండింగ్స్ మొత్తం కూడా మనకి లావెండర్ కలర్ లో సిగ్నిటీ స్టోన్స్ ఉన్నాయి. అండ్ ఇదంతా కూడా మనీ ప్లాంట్ తీగ ఎలా అయితే డిఫరెంట్ గా వెళ్తుందో అలానే డిజైన్ అంతా కూడా ఒక తీగ మోడల్ లో, అంటే ఆ డిజైన్ గ్రాఫ్ చేయడం కూడా జిగ్జాగ్, క్రిస్ క్రాస్, జిగ్జాగ్ ఆర్ వాట్ ఎవర్ యూ కాల్ ఇట్ యాజ్, అంత బ్యూటిఫుల్ డిజైన్ వచ్చి ఫినిషింగ్ కూడా ఒక యాంటిక్ ఫినిషింగ్ లో ఇచ్చారు. అండ్ ఇంకొక బెస్ట్ పార్ట్ ఆఫ్ దిస్ ఏంటంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ మీకు వాచ్ నచ్చింది, ఒక పార్టీకి వెళ్తున్నారు, ఆ పార్టీ కోసం మీరు ఈ ఫ్లవర్ ది యూజ్ చేశారు. లేదు నేను నెక్స్ట్ వేరే ఒక మీట్ కి వెళ్తున్నాను, నాకు ఇంత డిజైన్ హెవీగా ఉంది ఇది వద్దు అంటే యూ కెన్ రిమూవ్ దిస్. సో ఇక్కడ మనకి 2 లాక్స్ ఇచ్చారు. మీరు ఈ లాక్ ఓపెన్ చేస్తే గనక ఈ డిజైన్ అనేది మీకు సపరేట్ అయిపోతుంది. అండ్ దిస్ డైల్ విత్ దిస్
బ్యాండ్, ద రిస్ట్ బ్యాండ్ ఏదైతే ఉందో అది సపరేట్ అవుతుంది. సో మీరు ఇది 2 ways లో కూడా యూస్ చేయొచ్చు. వెడ్డింగ్ కి యూస్ చేయొచ్చు, లేదా ఒక పార్టీకి యూస్ చేయొచ్చు, సింపుల్ గా ఆఫీస్ వేర్ కి కూడా యూస్ చేసుకోవచ్చు. సో ఇట్ ఈస్ మల్టీ పర్పస్. అంత బ్యూటిఫుల్ అంటే డిటాచబుల్ ఫీమేల్ గోల్డెన్ రిస్ట్ వాచ్. సో దీని బ్యాక్ సైడ్ మనం చూసుకుంటే మనకి ఇక్కడ హుక్ ఇచ్చి ఆ హుక్ కి లాక్ చేయడానికి ఇంకొక ట్రయాంగిల్ షేప్ లో కూడా హుక్ ని లాక్ చేయడానికి ఇంకొక లాక్ సిస్టమ్ ఉంది ఇక్కడ. సో హౌ యూ నీడ్ టు డూ ఇస్, మనకి ద అదర్ కార్నర్ ఆఫ్ ద రిస్ట్ బ్యాండ్ మనకి జంప్ రింగ్స్ ఇచ్చారు. ఎస్, ఇక్కడ మనం ఇది లాక్ చేసి దీన్ని కూడా లాక్ చేసుకోవచ్చు. సో ఇంత బ్యూటిఫుల్ డిజైన్, అంటే మనకి నార్మల్ హుక్స్ ఇస్తారు, లేదా లాబ్స్టర్ హుక్ వస్తుంది. సో అలా డిఫరెంట్ మోడల్స్ లో ఉంటుంది. అండ్ సైజ్ కూడా మనకి అడ్జస్టబుల్ ఉంది. లెట్స్ సీ ద బ్యాక్ సైడ్ ఆఫ్ దిస్ రిస్ట్ వాచ్. సో దిస్ ఇస్ హౌ ఇట్ ఇస్. టోటలీ చూడండి, మొత్తం గోల్డ్ లో ఉంది ఇదంతా కూడా. అండ్ ఇక్కడ కూడా చూడండి ఫినిషింగ్ ఎంత బాగుందో. సో దీని బ్యాక్ సైడ్ చూసిన తర్వాత ఐ ఫీల్ లైక్ ఈ పెటల్, అంటే ఈ ఫ్లవర్ పెటల్స్ ఏమైతున్నాయో అవి ఇక్కడ హాలోలో ఉన్నాయేమో, దానికి ఎనామిల్ వేసేసరికి మనకి బ్యాక్ సైడ్ ఈ పింక్ ఫినిషింగ్ వచ్చింది చూడండి. సో ఇట్స్ అ డిఫరెంట్ డిజైన్. సో దిస్ ఈస్ హౌ ఇట్ ఈస్. అండ్ మనం ఇది యాజ్ ఇంతకుముందు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, మనకి ఈ ఫ్లవర్ ఇది చాలా హెవీగా ఉంది. వేరే వెడ్డింగ్ కి నేను యూస్ చేశాను కానీ ఆఫీస్ కి యూస్ చేయలేకపోతున్నాను, నార్మల్ పార్టీ వేర్ కి యూస్ చేయలేకపోతున్నాను అంటే మీరు ఇది కూడా ఇలా ఓపెన్ చేసి మరి తీసుకోవచ్చు. అండ్ లెట్స్ గో విత్ ద గ్రాస్ అండ్ నెట్ వెయిట్ ఆఫ్ దిస్ బ్యూటిఫుల్ రిస్ట్ వాచ్. గ్రాస్ వెయిట్ వచ్చేసి 48.900 grams, నెట్ వెయిట్ వచ్చేసి 31.795 grams. అండ్ ఇది వచ్చేసి 22 karat గోల్డ్ రిస్ట్ వాచ్. ఇంకా లేట్ చేయకుండా స్క్రీన్ షాట్ తీసుకోండి, స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కి వాట్సాప్ చేయండి. చూసారు కదా ఈరోజు బ్యూటిఫుల్ కలెక్షన్. ఇందులో మీకు ఏదైనా నచ్చి మీరు కొనుక్కోవాలనుకుంటే స్క్రీన్ షాట్ తీయండి, స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న నెంబర్ కి వాట్సాప్ చేయండి. మా దగ్గర వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది. మీరు వీడియో కాల్ చేసి పూర్తి వివరాలు కూడా తెలుసుకోవచ్చు. లేదు మేము స్టోర్ కి వచ్చి షాప్ చేద్దాం అనుకుంటున్నాము అని అంటున్నారా, అయితే వీఆర్ లొకేటెడ్ అట్ విజయవాడ అండ్ హైదరాబాద్. అడ్రస్ కి సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేశాం. మీకు ఇంకా ఏదైనా బ్యూటిఫుల్ కలెక్షన్ చూడాలనిపిస్తుందా, అయితే మర్చిపోకుండా కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ వీడియో అదే కలెక్షన్ అవ్వచ్చు. మా యూనిక్ డిజైన్స్ అందరికంటే ముందు మీరే చూడాలనుకుంటే మర్చిపోకుండా దేవి పవిత్ర గోల్డెన్ డైమండ్స్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే బెల్ ఐకాన్ ని ఆన్ చేయండి. సో దాట్ ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుంది. మరో వీడియోలో మరిన్ని యూనిక్ డిజైన్స్ తో మళ్ళీ మేము ముందుంటాము. అంటిల్ దెన్ బై బై. ప్లీజ్ డూ విజిట్ దేవి పవిత్ర గోల్డెన్ డైమండ్స్ విజయవాడ, హైదరాబాద్.